మైగ్రేన్ కొరకు ఇవాళ ఒక ప్రాణాయామం నేర్చుకుందాము. దానికి మొట్టమొదటిగా మీరు హాయిగా సుఖాసన కానీ అర్ధసిద్ధాసన కానీ, లేదు నేను కింద కూర్చోలేని అనుకున్న వాళ్ళు ఒక చైర్లో కానీ దివాన్ పైన కానీ కూడా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మొదటిగా త్రిముఖ ముద్ర, మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే మన టీచర్ గారు డెమో చేస్తున్నారు. చిటికెన వేలిని చిటికెన వేలికి జాయిన్ చేయండి, ఉంగరం వేలిని ఉంగరం వేలికి జాయిన్ చేయండి, మీ మిడిల్ ఫింగర్కి జాయిన్ చేసి ఆ ముద్ర అడాప్ట్ చేసి అది ఒళ్ళో పెట్టుకోండి. సో ఈ ముద్ర ఏంటంటే మీకు మైగ్రేన్ కొద్దిగా హెడేక్ తగ్గించడానికి, వెనకాల నెక్లో రిలాక్సేషన్ ఇస్తుంది, తర్వాత హీలింగ్ ఎనర్జీస్ యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాణాయామ ఈ ముద్రలో శీతకారి ప్రాణాయామ. సో దీంట్లో ఏంటంటే మీ నాలిక మొదటి భాగంని తీసుకెళ్ళి పై పళ్ళ వరుస వెనకాల ఆనించాలి. నాలుక మొదటి భాగాన్ని పై పళ్ళ వరుస వెనకాల ఆనిచ్చి కొద్దిగా నోరు క్లోజ్ చేసి నోటిలో సైడ్స్ ద్వారా చల్లటి గాలి పీల్చుకుంటూ ఈ ప్రాణాయామ చేయాలి. కుదిరితే నెక్ మూమెంట్స్తో చేస్తే ఇది అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తుంది. సో నోటి ద్వారా ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా తల పైకి చేయండి. పైకి వెళ్ళిన తర్వాత నోరు మూసేసి ఓంకారంని హమ్మింగ్ రూపంలో చేసుకుంటూ తల కిందకి తీసుకురండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మనకి తెలుసో తెలియకో స్ట్రెస్సో యాంగ్జైటీయో మన బాడీలో కానీ మన మైండ్లో కానీ ఉందో అది తగ్గి నెమ్మదిగా మైగ్రేన్ అటాక్స్ నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి కరెక్ట్గా ఏ కారణం వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుందో తెలియదు. మైగ్రేన్ ట్రిగర్ అవటానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మనం చేసే ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేస్తే గనక దేనివల్ల మనకి మైగ్రేన్ ట్రిగర్ అవుతుందో అది అడ్రస్ అయ్యి మన మైగ్రేన్ ప్రాబ్లం తగ్గే అవకాశాలు 100% ఉన్నాయి. శీతకారి త్రిముఖ ముద్రతో నెక్ మూమెంట్స్తో పాటు మీరు 6 to 12 రౌండ్స్ వరకు చేసుకోవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం శీతకారి కాకుండా జస్ట్ ముక్కుతో ఇన్హేల్ చేస్తూ హమ్మింగ్ చేసుకుంటూ ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. ధన్యవాదములు.